మరి ఇక్కడ కూడా మీరందరూ ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి మనం అడగాలి. ప్రతి ఒక్క అక్క చెల్లి అన్న తమ్ముడు ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి వేయాలి, ఎందుకోసం వేయాలో వాళ్ళందరికీ కూడా వివరించాలని చెప్పి వాళ్ళందరూ నేను కోరుకుంటా ఉన్నా. మరి మీరందరూ అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసిందో, 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసిందా లేదా? రుణమాఫీ వచ్చిందా? 2 లక్షలు 2500 ప్రతి మహిళకి ఇచ్చిందా? అకౌంట్లో వేసిందా? గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నారా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ చేసిందా? రైతు బంధు 15,000 వచ్చిందా? చదువుకున్న పిల్లలకు 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చినారా? 2,000 పెన్షన్ 4,000 చేసిందా? పెన్షన్ లేని వాళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తున్నారా? మరి ఇవన్నీ ఏవి చేయకుండా మళ్ళీ ఈ ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉందా? ఈరోజు కేసీఆర్కి ఓటు వేస్తే మోర్లు వేసినట్టే, ఇక్కడ లేదు అక్కడ లేదు ఎక్కడ లేదు.